నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు VBAC అంటే వెజైనల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ అంటే ఏంటనంటారా? ఎప్పుడైతే ఇంతకు ముందు తల్లికి సిజేరియన్ అవుతుందో ఇప్పుడు ఉన్న ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ చేయడం అనే దాన్ని VBAC VBAC అంటారు. అయితే ఈ VBAC చాలా కష్టమని, దాన్ని చేయడానికి రిస్క్ ఉంటుందని ఎన్నో రకాల అపోహలు తల్లికి ఉంటుంది. అయితే VBAC డెలివరీస్ కూడా మంచిదేనని, ఖచ్చితంగా ఒక తల్లి అన్న తర్వాత నార్మల్ డెలివరీకి ప్రయత్నించాలని అది నా మాట. అయితే VBAC డెలివరీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు సిజేరియన్ అయిన మదర్స్కి ఎన్నో రకాల అపోహలు అనేవి ఉంటాయి. అయితే సిజేరియన్కి గల కారణాలు కూడా మనకి చాలా చాలా ముఖ్యం. ఏ కారణం చేత సిజేరియన్ అయింది అనేది మనకి తెలవాల్సిన అవసరం ఉంటుంది. సిజేరియన్కి కొన్ని కారణాలు మళ్ళీ ఉంటాయి, కొన్ని కారణాలు మళ్ళీ రావు. అందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది, నిజంగానే తల్లి ఒక చట్రం అంటే పెల్విస్ అనేది నేరోగా ఉందా, ఆ తల అనేది కిందికి రాలేకపోయిందా, అలా నేరో పెల్విస్ని ఆండ్రాయిడ్ పెల్విస్ అని అంటారు. అలాంటప్పుడు ఆ బిడ్డ తల ఆ పెల్విస్లో నుంచి కిందికి వెళ్ళని పక్షంలో అది సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటారు. అలా నేరో పెల్విస్లో ఉన్న మదర్స్కే మళ్ళీ సిజేరియన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆ ప్రెగ్నెన్సీలో గనక షుగర్ ఉండి, లేకపోతే బిడ్డ తల సైజు పెద్దగా ఉండి పెల్విస్ నార్మల్గా ఉన్నా కూడా ఆ తల కిందికి రాలేదనుకోండి, అది మళ్ళీ జరిగే అవకాశాలు ఉండవు. సో ఇలా రెండు కారణాల చేత సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవ్వడంతోనో, బేబీ మోషన్ పాస్ చేయడంతోనో, లేకపోతే ఉమ్మనీరు మొత్తం వెళ్ళిపోవడంతోనో, ఇలా కొన్ని రకాలుగా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం తక్కువ. సో అందుకే వాళ్ళు అప్పుడు నార్మల్గా ట్రై చేయొచ్చు. ఇంక కొన్ని రీజన్స్లో మాయ మొత్తం కిందికి ఉండడం, దాన్ని ప్లాసెంటా ప్రీవియా అంటారు. అలా ప్లాసెంటా ఏదైతే మాయ ఉంటుందో తల్లికి బిడ్డకి మధ్యలో బ్లడ్ సప్లై పంపించే ఆర్గన్ని ప్లాసెంటా అంటాం. ఆ ప్లాసెంటా కనుక కంప్లీట్గా కింద ఉంటే తలకి దారి ఉండదు, కాబట్టి సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళీ ప్లాసెంటా ప్రీవియా వచ్చే అవకాశాలు తక్కువ. సో ఇలాగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది నిజంగానే మళ్ళీ అప్లై అయ్యే రీజనా, లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవా? ఇది వదిలేసి మనము ఇంతకు ముందు కనుక సిజేరియన్ మంచిగా కుట్లు మానినట్టు అవుతే, మంచిగా మనం ఒక 2-3 సంవత్సరాలు ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇచ్చినట్టు అవుతే నార్మల్ డెలివరీ అనేది ప్రయత్నించవచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భయము, ఆందోళన, అపోహ, వేరే వాళ్ళు చెప్పడము, ఇంటర్నెట్లో ఉన్నది చూడడము, వీటన్నిటి మూలాన ఎందుకో రకరకాల రీజన్స్ వల్ల మళ్ళీ ప్రెగ్నెంట్ మదర్ ఇంతకు ముందు ఆపరేషన్ అయితే మళ్ళీ ఆపరేషన్కే వెళ్ళాలని అనుకుంటున్నారు. అయితే ఇటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నారు. ఎంతోమంది నా దగ్గరికి నాకు నార్మల్ డెలివరీ చేస్తారా డాక్టర్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంకల్పం బట్టే నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ నార్మల్ డెలివరీ చేశాను. ఎందుకంటే ఒక తల్లికి కనుక మంచిగా పాజిటివ్గా ఒక సంకల్పం కనుక ఉన్నట్టు అవుతే, తను నార్మల్గా డెలివరీ అవ్వాలి, తను తన సెల్ఫ్కి మాతృత్వం అనేది కరెక్ట్గా పద్ధతిగా నేను చూడాలి, నేను అనుభవించాలి అని వాళ్ళు అనుకున్నట్టు అవుతే నార్మల్ డెలివరీ చేయడం అనేది పెద్ద రిస్క్ ఏం కాదు. అయితే దానికి గాను గైనకాలజిస్ట్ కూడా ఒక మంచి టీం అనేది ఉండాలి. బ్లడ్ బ్యాంక్, బ్లడ్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉండాలి. 24/7 అనస్థీషియా టీం ఉండాలి. లేబర్ సపోర్టింగ్ టీం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆ హాస్పిటల్కి ఉండాల్సిన కనీస వసతులు. ఒక హాస్పిటల్లో గనక ఇలాంటి చిన్న వసతులు గనక ఉన్నట్టు అయితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి మనం ప్రయత్నించవచ్చు. ఎందుకంటే నార్మల్ డెలివరీ పేరులోనే నార్మల్ అనేది ఉంది. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ నార్మల్ డెలివరీకే ప్రయత్నించాలి. ఇప్పుడున్న నేపథ్యంలో చాలా రకాల అనుమానాలతోని నా కుట్లు విడిపోతాయేమో డాక్టర్, ఇలా నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ నాకు ఉమ్మనీరు తగ్గిపోతే ఎలా డాక్టర్, మళ్ళీ నా బేబీ వెయిట్ ఎక్కువైతే ఎలా డాక్టర్, మళ్ళీ నా బేబీ మోషన్ పాస్ చేస్తే ఎలా డాక్టర్. ప్రతిసారి అలా యాక్సిడెంట్ అవుతుందని మనం అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ ఎప్పుడో ఒకసారి అవుతుంది, మళ్ళీ అయ్యేదాన్ని యాక్సిడెంట్ అనరు. అలా ఒక కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని
ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ నార్మల్ డెలివరీ అవ్వడానికి సరైన సమయంలో ఆహారం తీసుకోవడం, పౌష్టిక విలువలు ఉన్న ఆహారమే తీసుకోవడం, ఎక్కువగా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టకుండా కావాల్సిన మోతాదుల్లోనే తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక ఆహారము, అధిక అవైలబిలిటీ, అబండెన్స్ అని అంటామన్నమాట. దానివల్లే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, షుగర్ అయినా కానీ, స్థూలకాయ సమస్యలైనా కానీ చాలామంది బాధపడుతున్నారు. సో కరెక్ట్ ఆహారం తీసుకోవడము, కరెక్ట్గా వ్యాయామం చేయడం, మన పెల్విస్ని మంచిగా ఓపెన్ చేసేలాగా స్క్వాట్స్ కానీ, బటర్ఫ్లై స్క్వాట్స్ కానీ, క్యాట్ క్యామెల్ ఎక్సర్సైజెస్ కానీ, డక్ వాక్స్ కానీ ఎప్పుడు చెయ్యాలో అదే ఒక పద్ధతిగా మనం యోగా ఎక్సర్సైజెస్, జుంబా లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, డాన్స్లో అలాంటివి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి వ్యాయామంతో పాటు ఆరోగ్యమే కాకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. అదే నేపథ్యంలో రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్గా రక్తహీనత లాంటి సమస్యలు లేకుండా, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూ, బీపీ లాంటివి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చి ప్రీటర్మ్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా మళ్ళీ ఇలా అయ్యే అవకాశం ఉండదు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. ఏదైతే గర్భసంచికి దారి ఉంటుందో అది త్వరగా ఓపెన్ అయిపోవడం అనమాట. అది కూడా మనం స్టిచ్ వేసుకుంటే మనం 9th మంత్ పడిన తర్వాత స్టిచ్ ఓపెన్ చేసుకొని నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. అయితే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సొల్యూషన్ తీసుకురావాలి అంటే ప్రస్తుతానికి ఉన్న తల్లి ఆలోచనలో మార్పు రావాలి. వాళ్ళు కాన్ఫిడెంట్గా నార్మల్ డెలివరీ వైపు వెళ్ళాలి. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించడం అనేది ఆడవాళ్ళకి ఎప్పుడూ అసాధ్యం కాదు. ఇదే నేపథ్యంలో నార్మల్ డెలివరీ వీబ్యాక్ అనే ప్రొసీజర్లో కూడా చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ ఒక మంచి టీము, ఒక మంచి హెల్త్ సెటప్ ఉన్నట్టయితే అవన్నీ కూడా మనం ఖచ్చితంగా అరికట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళు ఇప్పుడు నార్మల్ డెలివరీకే వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేనున్నాను. నేను నార్మల్ డెలివరీ చేస్తాను. మీకు ఇంతకుముందు సిజేరియన్ అయినా కూడా నేను ఇప్పుడు నార్మల్ డెలివరీ చేస్తాను. మీరు ఆ సంకల్పంతో నా దగ్గరికి రండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.